ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క లెంటన్ సీజన్లో నేటి ధ్యాన అంశము సర్వింగ్ ఓన్లీ గాడ్, కేవలము దేవుడినే సేవించటము. ఈ దగ్గర మరి బైబిల్స్ ఉన్న ఎడల మత్తయి సువార్త 4వ అధ్యాయము 10వ వచనం చదువుకుందామండి. మాథ్యూ గాస్పల్ చాప్టర్ 4 వర్స్ 10. యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలనను అని వ్రాయబడి ఉన్నదనెను. Then Jesus said unto him, Get thee hence, Satan, for it is written, Thou shalt worship the Lord thy God, and him only shalt thou serve. ఈ యొక్క మాటలలో ఎంతో మరి యేసు ప్రభు వారు ఏ రీతిగా శోధింపబడినప్పుడు శోధకుడి సాతాను ద్వారా మరి ఇక్కడ తెలియజేస్తున్నాడు. మరి ఇంకా ఆ ముందు వచనంలో మనం చదువుకున్నట్లయితే 9వ వచనంలో, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలను. కాబట్టి పిల్లల యొక్క కాంటెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ సాతాను చెప్తుంది, మరి నీవు మరి సాగిలపడి నమస్కారం చేసిన ప్రియులారా, యేసు దేవునికే ప్రియులారా ఆ యొక్క మరి అధికారం, ఆయననే సేవించాలి, ఆయననే ఆరాధించాలి, ఆయనకే మనం సాగిలపడి నమస్కరించాలి. ఇంకా ఎవరికి అది ఆ యొక్క ప్రివిలేజ్ అనేటటువంటిది దొరకదు. కాబట్టి హీఈస్ ద ఓన్లీ గాడ్. బైబిల్ చెప్తుంది మరి ఒక్కడే దేవుడు, ఓన్లీ గాడ్. మరి దేవుడికి నరునికి మధ్యవర్తి కూడా ఎవరు అంటే యేసు అని చెప్పి బైబిల్లో మనకు ఎంతో తేటగా ఉంటున్నది పిల్లారా. మరి టు సర్వ్ ఓన్లీ గాడ్ అంటే మరి అర్థం ఏంటంటే టు డెడికేట్ అవర్ లైఫ్స్, మన యొక్క జీవితాలను సంపూర్ణంగా సమర్పించుకోవటము. మన యొక్క జీవితాలే కాదు, మన యొక్క తలంపులు, మన యొక్క క్రియలు అన్నిటినీ కూడా మరి ఆయన చిత్తం ప్రకారం, ఆయన యొక్క ప్రియులారా నడిపించినటువంటి రీతిలో ముందుకు వెళ్ళటం అనేటటువంటిది. కాబట్టి ఈరోజు మరి 3 విషయాలు ధ్యానించినట్టు, మొట్టమొదటిగా ప్రియారిటీ ఆఫ్ వర్షిప్, మరి ఆరాధనకు ప్రాముఖ్యత ఇవ్వటం అనేటటువంటిది. ఇక్కడ మరి 10లో మనం చూసినట్లయితే, ప్రభువు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలను. ప్రియారిటీ పిల్లరా, ప్రాధాన్యత. మరి నిర్గమకాండము 20 అధ్యాయం 3 నుంచి 5 దాకా చదువుకుందాం. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ ఎందే కానీ ఇండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలైనా కానీ దేవుడా నైనా యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పింతును. కాబట్టి అటువంటి రోషము గల దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, పూజిస్తున్నాము, గణపరుస్తున్నాము, సేవిస్తున్నాము. కాబట్టి ఆ యొక్క ఘనత అది ఆయనే స్తోత్రార్హుడు, ఆయనే పూజార్హుడు పిల్లారా. కాబట్టి పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి ఎందే కానీ, భూమి కింద నీళ్ళ ఎందే కానీ దేని రూపమునైనా విగ్రహమునైనా నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. సాగిలపడకూడదు, పూజింపకూడదు, నీవు ఆ విగ్రహమును నీవు చేసుకొనకూడదు అని చెప్పి ఎంతో తేటగా పిల్లరి యొక్క వాక్యంలో కనపడుతుంది. కాబట్టి ఇటుపక్క దేవునికి సిరికి దాసులై ఉండలేమని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెప్తుంది. దేవుడే పిల్లరా, మరి ఇతర దేవుళ్లకు స్థానము లేదు. కాబట్టి ఈ విషయంలో మరి మన యొక్క జీవితంలో ఏ రీతిగా మరి దేవునికి ప్రియారిటైజ్ చేస్తున్నామా, దేవునికి మొదట నా రాజ్యం నా నీతిని వెదకండి మొదట పిల్లారా. మరి అయితే ఉత్తమమైనది
ఎంచుకున్నదని చెప్పి యేసు పాదముల యొద్ద ఉండి ఆయన యొక్క బోధ వింటున్నది. పాదముల యొద్ద ఎంత వినయము విధేయత చూస్తున్నాము. ఆ యొక్క ముగ్గురు జ్ఞానులు కూడా ఎవరికి సాగిలపడ్డారండి? వాళ్ళు మరి ఆ యొక్క బాలుడైనటువంటి యేసు దగ్గరికి వచ్చి సాగిలపడి నమస్కరించి కాబట్టి ప్రియులారా మన యొక్క జీవితాల్లో కూడా మరి ఎవరికి కూడా మనం సాగిలపడకూడదు, కానీ మనం ప్రభుకే ప్రియులారా. మరి యేసు ప్రభు యొక్క జీవితంలో కూడా చూస్తే ఆయన మాదిరిగా ఉంటున్నాడు. మరి ఆ గెత్సెమనే తోటలో మరి ఆయన చూసినప్పుడు ఆయన కొంత దూరము వెళ్ళి సాగిలపడి తండ్రి అని చెప్పి ప్రార్థన చేయటం చూస్తున్నాం ప్రియులారా. ఎంతో డివోషన్, ఎంతో రెవరెన్స్, ఎంతో ఒబీడియన్స్, ఎంతో హ్యూమిలిటీ పిల్లలు, ఇవన్నీ కూడా దాంట్లో తెలియజేస్తుంది ఆ విశ్వాసం అనేటటువంటిది. మరి రెండవదిగా ప్రొటెక్షన్ ఫ్రమ్ ఐడోలేటరీ, మరి ఈ యొక్క విగ్రహాల నుంచి రక్షణ కూడా పిల్లలు. 1 యోహాను 5:21 చూస్తే చిన్న పిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. లిటిల్ చిల్డ్రన్ కీప్ యువర్ సెల్వ్స్ ఫ్రమ్ ఐడల్స్. కాబట్టి ప్రియులారా ఎంతగా మీరు విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి ప్రియులారా. మరి ఆ దేవుడు ప్రియులారా పరిశుద్ధాత్మ చేత నడిపింపబడటం, మరి త్రియేక దేవుడు ప్రియులారా, అటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము. కాబట్టి ఈ యొక్క ఇది మరి ఇతరులకు చెందవలసినటువంటిది కాదు ప్రియులారా. కీప్ అవర్ సెల్స్ ఫ్రమ్ ఐడల్స్, విగ్రహముల నుండి మనల్ని మనం రక్షించుకోవాలి, వాటికి దూరంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి పిల్లరా. కాబట్టి ఏదైనా సరే మరి ఈ యొక్క దేవునికి పోటీగా వచ్చేటటువంటిది ఆట విషయంలో మనము మరి గుర్తు చేసుకొని తను జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారం ఉంటున్నాం. మూడవదిగా పర్పస్ఫుల్ సర్వీస్, మరి ఆయన ఆరాధించేటటువంటిది అది ఎంతో ఉద్దేశంతో మీనింగ్ఫుల్గా అర్థవంతంగా ఉండాలా. మరి ఆరాధన అనేటటువంటిది పిల్లల ఎంతో సత్యంతోను ఆత్మతోటి, దేవుడు ఆత్మయు సత్యమునై ఉన్నాడు కాబట్టి ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని చెప్పి చెప్తున్నది. ఎఫెసీలు 2:10 చూస్తే మరియు వాటి యందు మనం నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఫర్ వి ఆర్ హిస్ వర్క్మెన్షిప్ created in Christ Jesus unto good works, which God hath beforehand ordained that we should walk in them. కాబట్టి ఇప్పుడు ఒక పర్పస్ఫుల్ సర్వీస్ అనేటటువంటిది ఇక్కడ కనపడుతుంది. యేసు ప్రభువారు మనల్ని ఒక ఉద్దేశంతో మనల్ని సృజించి ఉంటున్నాడు, సత్క్రియలు చేయటానికి, ఆరాధించడానికి. ఇప్పుడు మరి అది మనం తెలుసుకోవాల్సినటువంటి వారం వింటున్నాము. వీఆర్ క్రియేటెడ్ ఫర్ గుడ్ వర్క్స్, మంచి కార్యాలు చేయటం కోసం. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు మంచి దేవుడు పిల్లలు. ఈజ్ ఎ గుడ్ గాడ్ అండ్ హీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ అస్ టు సర్వ్ హిమ్ ఇన్ ద సేమ్ మేనర్. మంచి కార్యాలతోటి, సత్క్రియలతోటి మనం ఆరాధించాలి, స్తుతించాలి, గణపరచాలి, సేవించాలి, మహింపరచాలి పిల్లలు. మరి ఆ యొక్క సర్వ్ అదర్స్ యాజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ సర్వింగ్ గాడ్. దేవుని మరి సర్వ్ చేయటం అంటే మరి ఇతరులకు కూడా పిల్లల అవసరతలో ఉన్నటువంటి వారికి సహాయం చేయటం, ఆపదలో ఉన్నటువంటి వారికి సహాయం చేయటం, దట్ ఈస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ సర్వీస్ పిల్లలు. దేవుని యొక్క సేవలో పిల్లల మనం అనేక పరిచర్యలు ఉంటుంది, అటన్నిటిలో కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. మరి యేసు ప్రభు వారు ఇక్కడ ఎంత తేటగా చెప్తున్నాడు, ప్రభు అయినని దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలను. మరి పౌలు భక్తుడు కూడా రోమీలకు రాసినటువంటి పత్రిక 12:1 చూస్తే, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. కాబట్టి ప్రియులరా, పరిశుద్ధతను దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగంగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. పౌలు భక్తుడు ఎంతగా చెప్తున్నాడు ప్రియులారా. సజీవ యాగముగా మన యొక్క శరీరాలను సమర్పించుకోనమని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో
ఆయన్ని మనం ఆరాధించాలి, సేవించాలి, పూజించాలి. వి నీడ్ టు ఎగ్జాల్ట్ హిమ్, ఆయన్ని హెచ్చించాలి పిల్లరా. ఆయనను ఘనపరచాలి. మరి ఆయన స్తుతికి పాత్రుడు పిల్లారా, యోగ్యుడు పిల్లారా. ఎన్ని గొప్ప కార్యములు మన యొక్క జీవితంలో చేస్తున్నాడు. కాబట్టి మనం ఎంతగా నమ్మకముగా విధేయులమై లోబడి మరి ఆయనకు ఉండవాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. కాబట్టి మనం చేయవలసిందల్లా కూడా రెగ్యులర్గా మరి మనల్ని మనము స్వీయ పరీక్ష చేసుకోవటం పిల్లలు. రెగ్యులర్ సెల్ఫ్ అసెస్మెంట్, ప్రతి దినం కూడా పరీక్షించుకోవటం. దేవుణ్ణి కాకుండా ఇంకా ఏదైనా సరే పిల్లలు ప్రేమించినప్పుడు అది ఒక విగ్రహముగా తయారవుతుంది. వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. దేవుని యొక్క ప్రదేశంలో ఆయన కేంద్ర బిందువుగా ఉండాలి. ఆయనకే అత్యంత ఉన్నతమైనటువంటి స్థానం ఇవ్వాలి. ప్రభు మొదట పిల్లలు ఆయనను పిల్లలు వెతకవలసినటువంటి వారం వింటున్నాము. ఆయనను వెతికితే మనకు తప్పకుండా ఆయన దొరుకుతాడు. కాబట్టి ఆ దేవుణ్ణి పిల్లలు ఆయన మనల్ని ఆ యొక్క ఏక మనసుతోటి, ఆది అపోస్తులను చూసినప్పుడు వారు ఏక మనసుతోటి పిల్లలు అందరూ కలిసి ఎంతగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. వన్నెస్ పిల్లలు. కన్సిస్టెంట్ టైమ్ ఇన్ ద వర్డ్, మరి దేవుని యొక్క వాక్యం చదువుట్లో, ధ్యానం చేయట్లో కూడా ఒక రెగ్యులర్, ఒక ప్రత్యేకించి సమయంను మరి వినియోగించటం, ధ్యానం చేయటం పిల్లలు. డివోటింగ్ సిస్టమేటిక్ స్టడీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఒక క్రమ పద్ధతిలో పిల్లలు. మరి అంతేకాకుండా కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్, మరి ఇతరులకు కూడా మానవ సేవయే మరి మాధవ సేవ అంటుంటాం. కాబట్టి ఇతరులకు అవసరతలో ఉన్నటువంటి వారు, కుంటిగుడ్డి వారికి, లేకపోతే అనాథాశ్రయంలలో ఉండేటటువంటి వారికి సహాయం చేయటం, ఆ రీతిగా రీచింగ్ ది అండర్ ప్రివిలేజ్ పీపుల్. కాబట్టి ఇప్పుడు ఆ రీతిగా మనము వాళ్ళను రీచ్ అవుతూ వాళ్ళకు కూడా సహాయం చేస్తున్నప్పుడు ఇళ్ళలో వాళ్ళకు కొంచెం నీళ్ళు ఇస్తే నాకు ఇచ్చినట్టే అని చెప్పి ప్రభు వారు చెప్తున్నాడు. కాబట్టి వీ షుడ్ గుడ్ సమారిటన్ వర్క్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అది మనం గుర్తుంచుకుందాము. కాబట్టి ఈ యొక్క మరి మత్తయి 4:10 చెప్పినటువంటి రీతిగా మనకు మరి అటువంటి విశ్వాసంతో, విధేయతతోటి, వినయంతోటి మరి దేవుణ్ణి ఆరాధించి గణపరచడానికి దేవుడు మనకు సాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వశక్తిమంతుడైనటువంటి తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. మరి దయగల నాయన నేటి ధ్యానాంశం తండ్రి, మరి ప్రభువా ఆయనను మాత్రమే సేవింపవలను అని చెప్పి తండ్రి తెలుసుకొని ఉంటున్నాం ప్రభువా. సర్వింగ్ ఓన్లీ గాడ్ పిల్లలు. తండ్రి 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 ప్రేమ గల ప్రభువా, సృష్టికర్త అంటున్నారు. సర్వశక్తిమంతుడు, సర్వేశ్వరుడు, శాంతి ప్రదాత ప్రభువా, ఒక గొప్ప నాయన తండ్రి మీరే ప్రభు, స్తోత్రార్హులు, పూజార్హులు ప్రభు. ఒక గొప్ప నాయన తండ్రి, అది ఎవరికి కూడా చెందకుండా మేము పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతోటి, పూర్ణ బలంతో, శక్తితో తండ్రి మిమ్మల్ని పూజించడానికి, సేవించడానికి, ఆరాధించడానికి, ఘనపరచడానికి మీరు సహాయం చేయండి. ప్రవీణించినటువంటి ప్రతి ఒక్కరిని దర్శించండి. ఒక గొప్ప నాయన మీరే ఆరాధనకు యోగ్యులు ప్రభు తండ్రి. ఓ తండ్రి, అది గుర్తెరిగి ప్రభు మరి తండ్రి ఈ యొక్క లెంట్ సీజన్లో తండ్రి తండ్రి మీకు మిమ్మల్ని తండ్రి మరి ఏకరీతిగా ప్రభు వినయంతో, విధేయతతో సాగిలపడి మిమ్మల్ని నమస్కరించి, పూజించి, ఘనపరచేటట్లు సహాయం చేయండి ప్రభు. ఒక గొప్ప నాయన ప్రతిదినం కూడా పరీక్షించుకుంటూ ప్రభు మరి తండ్రి క్రమముగా తండ్రి వాక్యమును ధ్యానం చేస్తూ ప్రభు మరి అనేకమైనటువంటి అవసరతలు ఉన్నటువంటి వారికి కూడా తండ్రి సహాయం చేస్తూ మా యొక్క శేష జీవితాలను ఆ రీతిగా తండ్రి మరి ప్రభు వెచ్చించడానికి సహాయం చేయమని మీకే వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. ఈ యొక్క వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడితే మరి యొక్క లింక్ను ఇతరులకు కూడా షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.